జ్ఞానం గురించి చెప్పమన్నారు. రెండవ ప్రసంగంగా దేవునికి స్తోత్రం. రెండవ ప్రసంగంగా జ్ఞానం గురించి యెషయా గ్రంథం 60 అధ్యాయం 50 అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం 50 అధ్యాయము 4వ వచనం. చదవమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ జ్ఞానం పేరేంటో తెలుసా? అలసిన వారికి ఊరట కలిగించే జ్ఞానం. అలసిన వారికి ఊరట కలిగించే జ్ఞానం. పోయిన వారంలో జ్ఞానము కలిగిన వారు మునుపటి సంగతుల గురించి మాట్లాడు. పోయిన వారం జ్ఞానము గురించి చక్కగా 4 మాటలు నేర్చుకున్నాం. ఈ వారం కూడా అలసిన వారికి జ్ఞానము ఊరట కలిగిస్తుంది. అంటే ఏం కలిగిస్తుంది అంటే అలసిపోయిన జ్ఞానము. సరే, ఉపమానం, చిన్న మాట ఉపమానం తీసుకుందాం. అలసిపోయారు. మీరేం చేస్తారంటే బాగా అలసిపోయారు, కష్టపడ్డారు. పొలంలో ఏం చేశారు? బాగా కష్టపడ్డారు. లేకపోతే ఉద్యోగంలో బాగా కష్టపడ్డారు. లేకపోతే వ్యాపారంలో బాగా అలసిపోతున్నారు. ఊరట కలిగించే మాట అంటారు. దేవునికి స్తోత్రం. ఒడి చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలసిన వారికి ఊరట కలిగించే మాట. అది ఏంటా మాట? అలసిపోయిన వారికి గబగబా తీసుకొచ్చి ఒక మంచి ఇవ్వటమో ఒక డ్రింక్ ఇవ్వటమో మీకు కదా, మీకు అర్థమయ్యే అనుభవం అది. మీరేమనుకుంటారంటే బాగా అలసిపోయారు అనుకో, అలసిపోతే కొంచెం మీకు పనికి తోడుగా మీకు రెస్ట్ ఇవ్వాలి. అలసిపోతే నెంబర్ 1, అలసిపోతే కొంచెం రెస్ట్, విశ్రాంతి తీసుకోవాలి. రెండోది, అలసిపోయాము అని అంటే మీరేం చేస్తారంటే ఒక డ్రింకో లేకపోతే ఏదో జ్యూస్ ఏదో ఒకటి తీసుకుంటా ఉంటారు అలసిపోయామని చెప్పడానికి. మరి అలసిపోయిన వారికి ఒక మంచి మాట అన్న. దేవునికి స్తోత్రం. ఎక్కడ అలసిపోయినట్టు? ఇప్పుడు మాట తీసుకునే అలసట అంటే ఇది ఆత్మీయ అలసట. ఇది ఆత్మీయ అలసట. జీవన వ్యాపారంలో, బాధల్లో, కష్టాల్లో, వ్యాధంలో, ఆర్థికంలో, ప్రతి సమస్యలో అలసిపోయారు. అన్ని డీల్ చేసి 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 అలసిపోయారు. ప్రతి దాన్ని ఆలోచించి 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 అలసిపోయారు. ఇదేం చేయాలి, అదేం చేయాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలి అని ఆలోచించి ఆలోచించి అలసిపోయారు. కుటుంబ పరిస్థితుల్లో, తగాదాల్లో, ఆర్థికంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో అలసిపోయారు. అలసిపోయిన వారికి ఒక మంచి మాట చెప్పి ఊరట కలిగించే జ్ఞానం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఊరట కలిగించే మాట మనుషులు చెప్తే వచ్చేది కాదండి. ఎవరు చెప్తే వస్తుందో తెలుసా? దేవుడైన యెహోవా మాట అయితేనే నీకు ఊరట కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఒకసారి, దేని వలన మనకి ఊరట కలుగుద్ది? ఏ మాట చెప్తే ఊరట కలుగుద్ది? ఎవరు మాట్లాడితే ఊరట కలుగుద్ది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం ఇప్పుడు చదివారు కదా, 42వ కీర్తన. కీర్తన గ్రంథం 42వ కీర్తన 2వ వచనం.
నా ప్రాణము దేవుని కొరకు తుష్టి కొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తుష్టి కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగలడు నా కన్నీళ్లు నాకు నమ్మపానములాయను. జన సమూహంతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రము చెల్లించుచు. చాలు నాన్న 45:4 సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావం ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని మాట ఒక ఊరట కలిగిస్తుంది. దేవుని మాట ఒక ఊరట. 2వ వచనం కూడా, నరుల కంటే నీవు సుందరుడు అయి ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. నరుల కంటే నీవు సుందరమైన వాడు. జీవితంలో అలసిపోయేవేమో, నీ జీవితం అనే ప్రయాణంలో ఆలోచించి 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 బిడ్డల వివాహాలు ఎలా అని ఆలోచించి, వ్యాపారం ఎలా అని ఆలోచించి, వ్యవసాయం ఎలా అని ఆలోచించి, ఈ అప్పులు ఎలా అని ఆలోచించి, ప్రార్థన చేసి 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 అలసిపోయేమేమో. అలసిపోయిన అనుభవంలో జ్ఞానమైన మాట ఏంటో తెలుసా? దేవుడు సుందరుడని అనగా ఆ దేవుని నీవు ఆత్మీయ నేత్రముతో ఆయన చూచి ఆయనను నువ్వు వర్ణించగలిగితే ఈ అలసట అంతా తీరిపోతుంది. దేవునికి స్తోత్రం. కుటుంబ బాధ్యతలో నువ్వు అలసిపోయింటావు తెలుసు. చూడు, అలసిపోయిన స్థితిలో నువ్వేం చేయాలో తెలుసా? దేవుడు ఎలాంటి వాడో నీ మనసులో మైండ్లోకి రావాలి. అప్పుడు దేవుడు ఎలాంటి వాడో నీ మైండ్లోకి వస్తే నీ అలసట అంతా అవలీలగా పోతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్న కోరాహు కుమారుడు రాస్తున్నాను, నరుల కంటే నువ్వు సుందరుడివి. ఎలాంటి వాడు? నరుల కంటే నువ్వు సుందరుడివి. సుందరుడు అయి ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. నీ పెదవుల మీద దయగలిగిన మాటలు దయారసం పోయబడి ఉన్నవి. నీ పెదవులతో నేను అలసిపోయి ఉన్నాను. నా జీవితంలో అప్పులతోనూ రోగములతోనూ మరి కుటుంబ బిడ్డల వివాహాల గురించి, కుటుంబ సమస్యల గురించి, వ్యాపారం గురించి భక్తి చేస్తూ, కన్నీరు కారుస్తూ, ప్రార్థన చేస్తూ 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 నేను అలసిపోయినా. ఇంకెప్పుడయ్యా నాకు మేలు అని అలసిపోయినా. ఈ అలసటలో నువ్వు చేయవలసిందేంటో తెలుసా? దేవుని గురించిన అనుభవం నీకు పూర్తిగా వచ్చేయాలి. నువ్వు సుందరుడు అయ్యాలి. కోరాహు కుమారుడు చెబుతున్నాడు, నువ్వు సుందరుడు అయ్యా. 10,000 మందిలో సోలమితి కూడా, సంఘము కూడా అది చెబుతుంది. 10,000 మందిలో నా ప్రియుడిని నేను పోల్చగలను. నా ప్రియునికి నేను ఒక్కదాన్నే, నా ప్రియుడు నాకు ఒక్కడే. ఆమె తన అనుభవంతో చెబుతుంది, నా ప్రియునికి నేను ఒక్కదాన్నే, నా ప్రియుని అందు నేను ఆశాపత్రురాలుగా ఉన్నా, ఆశ కలిగి ఉన్నాను. అంటే దేవుడు వర్ణించే విధానంలో నీ మనసులో ఉన్న ఆ తొందరపాటు, నీ మనసులో ఉన్న ఆ ఆలోచనలు, నీ మనసులో ఉన్న ఆ అలసట అంతా దేవుని వర్ణించే విధానంలో ఏ అలసట అంతా మైండ్లో నుంచి వెళ్ళిపోద్దండి. దేవునికి స్తోత్రం. దేవుని గురించి ఆలోచిస్తే నీ అలసట అంతా తీరిపోద్ది. అలసట పోవాలంటే, నీ పరిస్థితిలో నుండి అలసటలోంచి బయటకు రావాలంటే దేవుడు ఎలాంటివాడో నీ మైండ్ ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. నువ్వు సేవించే దేవుడు ఎలాంటి వాడు, నువ్వు వెళుతున్న మందిరం ఎలాంటిది, నీ కాపరి ఎలాంటి వాడు ఆలోచించాలి. దేవుని గురించి బాగా ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలు బట్టి ఇదిగో అలసటగా ఉన్న నీ జీవితం అంతా మారిపోతుంది. నా దేవుడు సుందరుడు అని నీ కోరాహు కుమారుడు చెబుతున్నారు. నువ్వు ఏ రోజునైనా చెప్పగలిగేవా? నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు సుందరుడని చెప్పగలవు? నిజంగా సుందరుడు అంటే ఈ లోక దేవతలు, ఈ లోక దేవులు వికృత రూపాలండి.
ఒక దేవుడేమో నల్లగా ఉంటాడు, ఒక దేవుడేమో మరొకలాగా ఉంటాడు, ఒక దేవుడేమో ఇంకొక రకంగా ఉంటాడు, ఒక దేవుడు ఇంకొక రకంగా ఉంటాడు. ఆ దేవుళ్ళన్నీ వికృత రూపాలతో ఉన్న మరి ఆ రూపాన్ని చూచి ఈ కోరా కుమారులు అన్నాడు, మా దేవుడు సుందరుడు. హల్లెలూయా, హల్లెలూయా. తన పోలికతో చొప్పున మనలు కూడా చేసుకున్నాడు. సొంతరులాగా మనల్ని పుట్టించాడు. కన్నుకి, చెవుకి, ముక్కికి వంకలు పెట్టలేదండి. ఇదిగో జ్ఞానముతో ఆలోచించేవాళ్ళు, అలసి ఉన్నవారు ఈ అలసటలో దేవుని గురించిన ధ్యానములకు వెళ్ళిపోతారన్నమాట. జ్ఞానం కలిగిన వాళ్ళైతే నేను అలసిపోయి ఉన్నాను. ఈ అలసటలో జ్ఞానం కలిగిన వాళ్ళు ఆలోచించేది ఆలోచిస్తారు తెలుసా? ఇదిగో దేవుని రూపాంతరాన్ని చూచి అనుభవంలోకి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. ఆలస్యం ఉన్న నీకు దేవుని రూపంలోకి వెళ్ళిపోతే, ఆయనను పొగడగలిగితే, ఆయన వర్ణించగలిగితే, ఆయన గురించి మాట్లాడగలిగితే, ఇదిగో నువ్వు జ్ఞానవంతులతో అలసి ఉన్న స్థితిలో నుంచి నువ్వు బయటకు వచ్చి జ్ఞానముతో దేవుని ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలసిపోతున్నావా? అలసిపోతుంటే ఇదిగో దేవుని యొక్క జ్ఞానమైన మాటని విను. ఆ దేవుని యొక్క జ్ఞానమైన మాట ఏంటో తెలుసా? ఆయన సుందరుడు అని ఆయనని వర్ణించుకొని మనసులో వర్ణించుకుంటే దేవుడు నిన్ను గొప్ప స్థాయిలోకి అలసటలో నుంచి విడిపించి ముందుకు తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పటి నుంచి లెక్కలు పెట్టుకుంటారండి. ఇన్ని పండినవి, అన్ని పండినవి, ఇన్ని అప్పులుండి, ఇవి ఎలా తీరుతాయి, అవి ఎలా తీరుతాయి, అలసిపోతూ ఉంటారు. పని చేసి అలసిపోవడం కాదు, ఆలోచించి ఆలోచించి అలసిపోతారు. వ్యాపారం చేసిన వాళ్ళు ఆలోచించుకుంటారు, అయ్యో ఇంత నేను వ్యాపారం చేస్తున్నాను, ఇదిగో ఇంత పెట్టుబడి పెట్టాను, ఇంతే వచ్చింది, ఇంత కట్టాలి, అంత కట్టాలి, ఆలోచించి ఆలోచించి మళ్ళీ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తూ ఇది చేస్తూ అలసిపోతున్నారు. మనసంతా అలసిపోతుంది. ఈ అలసిపోతున్న వారికి ఒక జ్ఞానమైన మాట ఏంటో తెలుసా? ఆయనని వర్ణించు, ఆయన గురించి ఆలోచించు, ఆయనను జ్ఞాపకం చేసుకో, ఆయన వైపు చూడు, ఆయనతో మాట్లాడు, ఆయన నీకు జ్ఞానం నేర్పి. ఇదిగో ఆలోచించి ఆలోచించి అలసిపోయాడేమో, ఆలోచనలో నుంచి జ్ఞానముగా దేవుని గురించి నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేయడమే కాదు, నడిచిన, కూర్చున్న, నిలబడిన ఆలోచించి అలసటలో నుంచి బయటకు రా, జ్ఞానముగా బయటకు రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానముగా నువ్వు బయటకు వచ్చినట్లయితే దేవుడు నిన్ను గొప్ప ఆనందంలోకి, సంతోషంలోకి నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. ఇది జ్ఞానవంతులు చేసే పని. కొంతమంది అలసిపోయి 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 ఇదెందుకు, అదెందుకు, లేకపోతే అసలు నేనే ఎందుకు, ఈ బాధలన్నీ పోవాలంటే ముందు నేను చచ్చిపోతే ఇవన్నీ, ఇది అజ్ఞానులు చేసే పని. ఆలోచించి ఆలోచించి అలసిపోయావా? జ్ఞానమైన పని ఏంటో తెలుసా? ప్రభు సుందరుడు, ప్రభు 10,000 మందిలో పోల్చదగిన వాడు. ఇదిగో ప్రభు యొక్క నామములో ఎంత గొప్పతనం ఉందో. ఈ కోరా కుమారులు ఆ మొదటి వచ్చిన ఒక దివ్యమైన సంగతి నా హృదయం బహుగా ఉప్పొంగుతున్నది. ఒక దివ్యమైన సంగతి అంట, ఒక దివ్యమైన సంగతి నా హృదయం ఉప్పొంగుతున్నదని కోరా కుమారులు. ఏంటి ఆ దివ్యమైన సంగతి? హృదయం ఉప్పొంగేదేంటి? హృదయమా నీకు అలసిపోయింది కదా, నీ మనసులో ఆలోచన బట్టి అలసిపోయినావు కదా. అలసిపోయిన నీవు ఒక దివ్యమైన సంగతి, హృదయం ఉప్పొంగే సంగతి ఏంటో తెలుసా? నరుల కంటే నీవు సుందరుడు. ఇదిగో ఇక్కడ చెప్తున్నాను, నేను రాజును కూర్చి రచించిన దాన్ని పలికెదను, నా నాలుక త్వరగా రాయవాని కలము వలే ఉన్నది. నీ నాలుక త్వరగా రాసేస్తారు, రైటింగ్ త్వరగా రాయమని కలం వలె నా నాలిక ఉంది. ఒక దివ్యమైన సంగతి ఏంటో తెలుసా? అంత త్వరగా దేవుని గురించి వర్ణించాలని కోరా కుమారులు ఆతురత పడుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని గురించే మాట్లాడాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి కొనియాడాలని మీరు నాలుక త్వరగా రాయమని పెద్ద వలె కలము వలె వేగముగా మాట్లాడాలని దేవుని గురించి ఆశపడుతున్నది. అలసపడుతున్నావా? అలసట పడ్డావా?
వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, పిల్లల జీవితాల విషయంలోనైనా, కుటుంబ యజమానుడి జీవితాల విషయంలోనైనా అలసిపోయి ఆలోచించి ప్రార్థన చేసి పని చేసి ప్రార్థన చేసి అలసిపోయేవా? మనసు అలసిపోయిందా? అలసిపోయిన నీకు ఊరట కలిగించే మాట, జ్ఞానము తెలిపే మాట, ఇదిగో నా రాజుని గురించి త్వరగా రాయు అని కలము వలె నా నాలుక వేగముగా పరిగెత్తుతుంది. అదేంటో తెలుసా? నా ప్రియుడు సుందరుడు. హల్లెలూయా! నా ప్రియుడు సుందరుడు. నరుల కంటే నీవు అతి సుందరుడువై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. నీ పెదవులతో మాట్లాడితే చాలా ప్రేమ గల మాటలు మాట్లాడతావయ్యా. ఈ ఇక్కటిలో నుంచి, ఈ అలసటలో నుంచి నీ జ్ఞానము చేత నన్ను బయటికి నడిపిస్తావయ్యా, నన్ను బాగు చేస్తావయ్యా అని ఈ కోరా కుమారులు జ్ఞానముతో మాట్లాడుతున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా! కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించు. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించు. ఆ సమస్య నుండి, ఆ ఊరట కలిగించి, అలసిపోయిన నిన్ను ఊరట కలిగించి నిన్ను నిత్యం ఆశీర్వదించాలని, అలసిపోయిన నిన్ను జ్ఞానముతో నింపి నిత్యం ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. అలసిపోయినావా? భక్తి చేసి ఎన్ని సంఘాలు, ఎన్ని అనుభవాలు, ఎంతమంది అనుభవాలు వింటున్నాం, ఎన్ని చూస్తున్నాం, ఎన్నో మాకు తెలుసు. అయితే ఎక్కడ మాకు విశ్రాంతి దొరకలా? అలసిపోయి ఉన్నా, మనసులో చాలా అలసిపోయి ఉన్నా. బాధల నుండి, శ్రమల నుండి, కరువు నుండి, కష్టం నుండి మేమంతా అలసిపోయిన మాకు ఊరట కలిగించే దేవుని మాట, ఒక సుందరుడైన ఆ దేవుడు మమ్మల్ని నిత్యం ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుడిని మేము వర్ణించగలుగుతాము అని ఇక్కడ కోరా కుమారులు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. నీకు ఉండవలసింది దేవుని గురించిన ధ్యానం. అలసిపోయిన నీవు ఇక అలసిపోయిన అయిపోయింది నా జీవితం అనుకోకుండా జ్ఞానంతో నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎక్కువగా కొనియాడు, దేవుణ్ణి ఎక్కువగా స్తుతించు. దేవుని నామములోనే గొప్ప ఘనతుందని నువ్వు తెలుసుకోగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అలసిపోయి ఉన్నావేమో, నీ మనసులో అలసిపోయి ఉన్నావేమో, ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. నేను మహోన్నతుడను, పరిశుద్ధుడను, అతి పరిశుద్ధుడను, పరిశుద్ధ స్థలములలో నివసింపవాడను, నిత్య నివాసి అయిన వాడను, మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసి అయిన వాడను. ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమంటే నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయితే అక్కడ నివసించడానికి అయినను వినయము గల ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి. నీ ప్రాణం అలసిపోయింది, నీ ప్రాణము అలసిపోయింది. అలసిపోయిన నిన్ను ఉజ్జీవింపచేయటానికి వినయము గలవారు. ఆయన మహోన్నత స్థలములో నివసించువాడైనప్పటికీ, పరిశుద్ధ స్థలములో నివసించువాడైనప్పటికీ, మహోన్నతుడైనప్పటికీ, మహాగణుడైనప్పటికీ నీ ప్రాణము ఉజ్జీవింపచేయటానికి ఎక్కడ వినయము కలిగిన నీ మనసు వినయము కలుగుంటే, తగ్గించుకుని దీన మనసు కలుగుంటే నీ యొక్క నివాసము చేయటానికి. ఎందుకు? నీ ప్రాణం అలసిపోయింది కదా, అప్పులతోనూ, వ్యాధులతోనూ, శ్రమలతోనూ, బాధలతోనూ, కష్టాలతోనూ, దారిద్ర్య
అడిగి 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 దేవుడిని అడుగుతున్నావు, డాక్టర్ దగ్గర డబ్బు పోస్తున్నావు, అనేక రకాలుగా నేను మనసంతా అలసిపోయింది కదా, అప్పుడు కాలైపోయామని అలసిపోయింది కదా, పోరాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఇంకా చేయవలసినవి అన్నీ చేస్తున్నావు, ఇవన్నీ చేస్తూ నీవు అలసిపోయినావు. ఇదిగో వినయము కలిగి నీవు తగ్గించుకుని ఉంటే ఇప్పుడు నీ యొద్దకు వచ్చి నీ ప్రాణమును ఉజ్జీవింపజ అలసిన నీ ప్రాణాన్ని ఏం చేస్తాడైనా ఉజ్జీవింపజేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి నేను ఉన్నానని చెప్తున్నాడు. ఆయన మహోన్నతుడైనప్పటికీ, మహాగణుడైనప్పటికీ, పరిశుద్ధ స్థలంలో నివసించువాడైనప్పటికీ నీ ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి వస్తున్నాడు. అయితే నువ్వు ఉండవలసిన విధానం ఏంటో తెలుసా? వినయము కలిగి ఉండాలట. ఎలా ఉండాలి? వినయము కలిగి. కేర్లెస్ గా చూసుకుంటూ వెళ్ళిపోతారు చాలా మంది. వాళ్ళకి అవసరమైతేనేమో వాళ్ళకి టైం వచ్చినప్పుడు, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దగ్గరకు వచ్చేసి ప్రార్థన చేయడం, బ్రతులాడుతూ మీద పడిపోయేలాగా మాట్లాడుతూ ఇలా చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఇంకేదైనా మనసులో ప్రాబ్లం వచ్చిన ఏదైనా తేడా వస్తే మొక్క ఇలా పెట్టుకుని చూసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. నిజంగా అది వినయము కలిగిన మనసు కదండి. వినయము కలిగిన వారి యొక్క వారి ప్రాణమును దేవుడు ఉజ్జీవపరచాలంటే నీ దగ్గర ముందు వినయం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది జ్ఞానవంతులకు వస్తుంది వినయం అనే మాట. దేవునికి స్తోత్రం. ఎవరికి వస్తుంది ఇది? దేవుని యొక్క జ్ఞానము కలిగిన వారికి వస్తుంది. దేవుని జ్ఞానము కలిగిన వారు ఎలా ఉంటారు? దేవుని వారి ప్రాణము అలసిపోతే వారి దేవుని గురించిన వర్ణాతీతమైన అనుభవాల్లోకి వస్తుంది. దేవుని వర్ణించిన వర్ణాతీతమైన అనుభవాల్లోకి వస్తుంది జ్ఞానవంతులైతే. రెండోదేమొస్తుంది? దేవుని జ్ఞానము వారిలో ఉంటే ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఏం కలిగి ఉంటారో తెలుసా? వినయము కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని జ్ఞానము నీకు ఓరట్నిస్తుంది. దేవుని జ్ఞానము నీకు ఉజ్జీవము, నీ ఆత్మ, నీ ప్రాణము ఉజ్జీవములోకి తీసుకొస్తా. అలసిపోయి ఉన్నావా? అలసటలో దేవుని యొక్క జ్ఞానం అనే మాట నీకు ఊరటని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. అది వినయము, జ్ఞానముతో కూడినది వినయం నీకు ఉండాలి. ఆ వినయం నీకు ఉంటేనే నీ ప్రాణము ఉజ్జీవింప చేయబడదు. దేవునికి స్తోత్రం. ఇంకా ఉజ్జీవింప చేయటం దీన మనసులు ఎంత వినయము గలవారి ఎంతను, దీన మనసు గలవారి ఎంతను ఆయన నివసించును. దేవునికి స్తోత్రం. దీన మనసుల మధ్యను వినయము గలవారి ఎంతను దేవుడు నివసించాడు. నలిగిన ప్రాణమును ఉజ్జీవింప చేస్తాడు. ఆయన నివసించేస్తాడు. నువ్వు నలిగిపోయినావు, అలసిపోయినావు, నిన్ను ఉజ్జీవింప చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీకు అదేమైనా తెలియకపోతే నా ప్రాణము నేను ఏదైనా చేసేసుకుంటే అయిపోతే, ఈ అలసట నాకెందుకు, ఈ భారం నాకెందుకు, ఈ బాధ అంతా నాకెందుకు, నేనేదో ఒకటి అయిపోతే పోద్దు కదా అని అజ్ఞానులు చేసే పని, జ్ఞానవంతులు చేసే పని. దేవుని ఇదిగో ఆయనను వర్ణాతీతము రాని అనుభవంలోకి ఆత్మను నడిపించుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వర్ణించగలగాలండి, వర్ణించగలగాలి. రెండోది వినయము కలిగి, విధేయత కలిగి, దీన మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు జ్ఞానముతో నీ ప్రాణము, అలసిన ప్రాణము ఉజ్జీవములోకి నడిపించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలసిన ప్రాణానికి జ్ఞానయుక్తమైన మాట, అలసిన ప్రాణానికి. అయితే 92వ కీర్తన కూడా చూద్దాం. కీర్తన 12వ నీతిమంతులు ఖర్జూరవృక్షం వలె మోవేయుడు దేవాలయం మీద దేవాలయాలు వృక్షం వలె వారెదుగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొగ్గు వేస్తారు. లెబానోను దేవదారు వృక్షం వలె వాళ్ళు ఎదుగుతారంట. దేవునికి స్తోత్రం. వారు ఎదుగుతారు.
నీతిమంతులు ఖర్జూర వృక్షాల వలె వారు వేస్తారు, దేవదారు ప్రాణుల వలె వారు ఎదుగుతూ ఉంటారు. జ్ఞానం వాళ్ళ నడిపిస్తుందండి వాళ్ళని. ఖర్జూర వృక్షం 3 సంవత్సరాలకి కాస్తుంది. ఖర్జూర వృక్షం అది ఎంతో రుచిగా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఆ ఖర్జూర వృక్షం వలె నీతిమంతులు ఎదుగుతూ వర్తలుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఫలిస్తూ ఉంటారు, అభివృద్ధి చెందుతూ ఉంటారు. దేవదారు ప్రాణం తిన్నగా ఎదుగుద్దండి, గట్టి స్ట్రాంగ్గా ఎదుగుద్దండి. దేవదారు మా ప్రాణు వల్ల ఎదుగుతారు. వీళ్ళు ఎవరంటే జ్ఞానవంతులు అనమాట. దేవునికి స్తోత్రం. జ్ఞానము ఎవరై ఉన్నారు? జ్ఞానము యేసుక్రీస్తు అయి ఉన్నారు. ఆ యేసుక్రీస్తు అయి ఉన్న జ్ఞానము, ఆ జ్ఞానవంతుడైన ఆ దేవుని నమ్ముకుంటే నీవును ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేస్తావు, దేవదారు ప్రాణు వలె ఎదుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకరికి సామెతల గ్రంథంలో చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35 వచ్చిన 3వ అధ్యాయం 35 వచ్చిన సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35 వచ్చిన జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారంట. దేవునికి స్తోత్రం. జ్ఞానులు ఏమి స్వతంత్రించుకుంటారు? ఘనతను స్వతంత్రం. ఇదిగో ఓరట లేని నీకు జ్ఞానమైన మాట దేవుని వర్ణించటం. దేవుడు ఎలాంటి వాడో నీ జీవితానికి అన్వయించుకుంటాం. రెండో మాట, దీన మనసు కలిగి, నలిగిన హృదయం కలిగి, దీన మనసు కలిగి నీవు ఉంటే దేవుడు నీ ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తాడు. నలిగిపోయి ఉన్నావు, ఆ ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తాడు. అలసిపోయి ఉన్నావు, జ్ఞానముతో కూడిన మాట దేవుని ఆరాధించటం వలన, దేవుని స్తుతించటం వలన నీకు ఊరట కలుగుద్ది. రెండోది, జ్ఞానులు ఏమి సంపాదించుకుంటారంటే దేవుణ్ణి అనగా స్వతంత్రం కలిగి ఉంటారంట జ్ఞానులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కలిగి ఉంటారు జ్ఞానులు? ఘనతలు ఘనతలు స్వతంత్రించుకుంటారంట. దేవునికి స్తోత్రం. ఏం స్వతంత్రించుకుంటారు జ్ఞానులు? దేవుడు సొంతమే అయిపోతాడు. ఘనత అంతా ఎక్కడ చూసిన ఘనత ఎడగా వచ్చేస్తుంది. దేవుడు సొంతం అయిపోయినట్టుగా వాళ్ళ పక్కన ఒక మనిషి నువ్వు నడుస్తుంటే నీకంటే అంత హీనురాలు నీ పక్కన నడుస్తుంటే నువ్వు మంచి పట్టు చీర కట్టుకోవాలి, నీ పక్కన నడిచేమో బ్యాట్ చీర కట్టుకోవాలి. బ్యాట్ ప్రవర్తన కలిగిన స్త్రీ, అందముగా లేని స్త్రీ, ఇద్దరు ఎదురేస్తున్నారు. వీళ్ళిద్దరిని చూసి ఇప్పుడు ఎవరైనా దారట్టు వెళ్ళే వాళ్ళు ఏమంటారు? ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగాలేదంట చెప్పేస్తారు. అది ఎందుకంటే నువ్వు వెళుతూ నీ పక్కన నడిచే అమ్మాయి అలా ఉంది, నువ్వు బాగున్నావు, నీ పక్కన ఉన్న అమ్మాయి బాగాలేదు. అప్పుడు అర్థమైపోద్ది, అందరికీ ఎదురుకుండా చూడగానే తెలిసిపోద్ది. అదే రీతిగా నువ్వు మంచి పనులు చేస్తావు, నీ పక్కన ఉన్న మనిషి ఏమంటే యేసు ప్రభుల వారేమో ఏది గుడ్డివారి కళ్ళు ముట్టితే చూపు వచ్చేస్తుంది, కుంటివారి కాళ్ళు ముడితే కాళ్ళు వచ్చేస్తాయి. యోగా ఇస్కరియోతు డబ్బులన్నీ సంచులు వేసుకుంటున్నాడు. యోగా ఇస్కరియోతు బ్యాడ్గా కనపడుతున్నాడు. యేసు ప్రభుల వారేమో అక్కడ ఘనముగా కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారు దేవుడు, దైవ మానవుడు. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఘనతగానే ఉంటుంది. యోగా ఇస్కరియోతు ఎక్కడ చూచినా అంతర్పుట్టి పగలగొట్టి కొట్టి నెత్తి మీద పోస్తుంటే ఇది పేదలకు అమ్మి వచ్చుగా, డబ్బాస్తోటి పేదలకు అమ్మి పంచి పెట్టొచ్చుగా, ఇలా వేస్ట్ చేస్తున్నారేంటి అని అంటున్నాడు. అంటే ఎక్కడ చూసినా అతని ప్రవర్తన ఆయన మాట దొరికిపోతున్నాడు. యేసయ్యేమో దయారసముతో కూడిన పెదవులు కలిగిన వాడు, ఆయన నోరు దయారసము కలిగినది. యేసయ్య మాట్లాడే మాట ఏమో అందరికీ దయ కలుగుతుంది. ఇదిగో పక్కన యోధా ఇస్కరియోతు మాట్లాడే మాట ప్రతి ఒక్కరికి కోపం కలిగిస్తుంది, డబ్బాసు. అదే రీతిగా ఘనత ఎవరు స్వతంత్రం చేసుకున్నారు? ఇప్పుడు యేసయ్య ఘనతను స్వతంత్రం చేసుకున్నాడు. నువ్వు నీ పక్కనున్న మనిషి ప్రవర్తన, నీ ప్రవర్తన చూసి అసలు ఘనత అంటే వీళ్ళ సొంతమే, ఏదైనా వీళ్ళకి వెరీ గుడ్ అనిపించుకునే ఘనత జ్ఞానులు స్వతంత్రం చేసుకుంటారంట. దేవునికి స్తోత్రం. జ్ఞానం కలిగిన వాళ్ళు ఎక్కడ చూసినా వీళ్ళ ఘనతను స్వతంత్రించుకుంటారు. ఏ మాట మాట్లాడినా వీళ్ళకి వచ్చేస్తుంది ఘనత. వీళ్ళ పక్కనున్న వాళ్ళు మాట్లాడిన ఎన్ని మాటలు, 100 మాటలు మాట్లాడిన వీళ్ళకి ఘనత రాదంటే జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుని.
హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరో అజ్ఞానులు ఎవరో తెలిసిపోతుంది. మీరు మాట్లాడితేనే నువ్వు నోరుమి అంటారు, ఇంకొకరు మాట్లాడితేనే మాట్లాడే కొందరు వినబుద్ధి పుట్టిస్తుంది. అంటే జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. ఏం స్వతంత్రించుకుంటారు జ్ఞానులు? ఏం స్వతంత్రించుకుంటారు? ఇక్కడే ఉంటారు అందరూ, ఇక్కడే ఉంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం స్వతంత్రించుకుంటారు జ్ఞానులు? ఘనతను స్వతంత్రించుకుంటారు. ఆమెనన్నా హల్లెలూయా అన్నా ఏదో ఒకటి నవ్వునన్నా లేకపోతే రిక్వెస్ట్ ఏదో ఒకటి చెప్పండి అమ్మా. మగవాళ్ళు లేకుంటే నిద్ర అవుతున్నారో వింటున్నారో అర్థమవుతుందో మాకెలా తెలుస్తుందమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు. ఎక్కడ చూసినా మనం ఘనహీనులుగా ఉండకూడదండి. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలి? ఘనతను స్వతంత్రించుకునే వారముగా మనము ఉండాలి. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నీకు ఘనత రావాలి. చాలా కనురాలు అర్పించుకోవాలి, కనుడు అర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. జ్ఞానులు చేసే పని ఘనతను స్వతంత్రించుకుంటారు. ఎదుగు ఊరటి లేకుండా అలసిపోయినావా? దేవుడు నీకు ఊరటిచ్చే మాట చెబుతున్నాడు. నా వైపు చూడు, నేనున్నాను, నీకు నా వైపు చూడు, నా రూపం చూడు, వికృత రూపం కాదు, సుందరుని. నా కళ్ళు చూడు, నా నాలుగు చూడు, దయారసంతో నా మాటలుంటాయి. ఎదుగు నా వైపు చూడు, నీకు ఊరటి కలుగుద్ది, నా వైపు చూడు అని జ్ఞానం నేర్పుతుంది. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం చూద్దాం. 5వ వచనం. నీకు జ్ఞానం కొదువై ఉన్న ఎడల నన్ను అడుగు అని యాకోబు రాస్తున్నాడు అక్కడ. నీకు జ్ఞానం కొదువై ఉంటే నన్ను అడుగు, నన్ను అడిగి జ్ఞానం నేర్చు. ఊరట్లేక బాధపడుతున్నావా? కృంగిపోతున్నావా? అప్పుల్లో కృంగిపోతున్నావా? బిడ్డల మాట వెనక కృంగిపోతున్నావా? పిల్లల వివాహాల గురించి కృంగిపోతున్నావా? వ్యాపారాల గురించి కృంగిపోతున్నావా? దేని గురించి? చెరువుల్లో నష్టాలు వచ్చి ఏం చేయాలి? మనసుకు ఊరటి లేదా? ఊరటి కలిగించే మాట నా వైపు చూడు. నేను దయ కలిగిన వాడును, కృప కలిగిన వాడును, పరిశుద్ధుడును, సుందరుడును. నలిగిపోయిన నీ హృదయాన్ని ఉజ్జీవింప చేయడానికి నేను నీ ఎద్దకు వస్తాను, నీతో నివాసం చేస్తాను. ఊరట కలిగించే మాట. దేవునికి స్తోత్రం. జ్ఞానము కలిగిన మాట. ఆ జ్ఞాని అయిన దేవుని వైపు చూడు. నీకు జ్ఞానాన్ని ఇస్తాను, తెలివినిస్తాను, ధైర్యాన్ని ఇస్తాను. కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు, చింతపడవద్దు. దేవుని వైపు చూడు. దేవుడు నీతో కూడా చూచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ యొక్క నివాసము చేసే దేవుడే, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు నీ యొద్దకు వచ్చి నీ ప్రాణాన్ని ఉజ్జీవింపజేసే దేవుడు. ఆ దేవుని వైపు చూడు. ఆ దేవుని వైపు చూస్తే నీ ప్రాణం ఉజ్జీవించబడద్ది. అలసిపోయిన నీవు ఉజ్జీవంలోకి వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నీకు జ్ఞానము కొదువై ఉన్న ఎడల దేవుని ఎందుకు రా? దేవుని స్వరూపాన్ని వర్ణించు. నలిగిన హృదయంతో ఉంటే నీవు వినయము కలిగిన దేన మనసు కలిగి ఉండు. దేవుడు నీ వద్ద నివాసము చేస్తాడు, నీ ప్రాణాన్ని ఉజ్జీవపరుస్తాడు. రెండోది, జ్ఞానులు ఇదిగో ఘనతను స్వతంత్రించుకుంటారు. 4వది, నీకు జ్ఞానము కొదువై ఉన్న ఎడల నీవు నన్ను అడుగుము. దేవునికి స్తోత్రం. ఆయన స్వరూపాన్ని వర్ణించాలి, వినయము కలిగి విధేయత కలిగి ఉండాలి. రెండోది, మూడోది, ఇదిగో జ్ఞానము కలిగినవు ఘనతను స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం. నీకు జ్ఞానము రావాలంటే ముందు గనుడుగా ఉండాలి, గనుడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు. 4వది, దేవునికి ఎప్పుడు ప్రార్థన చేస్తూ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నీకు జ్ఞానము కొదువై ఉన్న ఎడల నన్ను అడుగు. పరీక్షల్లో నాకు మంచి మార్కులు రావాలంటే ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం. చదువుకున్న చదువు దేవునికి ఉపయోగించట్లేదండి. చదివేసినాక బైబిల్ చదువురు,
చదివేసినాక ఉద్యోగం చేస్తూ బైబిల్ చదువు, ఇక చదువు ప్రారంభించిన తర్వాత పాటలు పాడడానికి ఇష్టపడరు, వాక్యం చదవడానికి. నీ చదువు నీ భవిష్యత్తుకి ఉపయోగించుకోమాక, దేవునికి కూడా ఉపయోగించు. దేవుని నామం ప్రకటించడానికి ఉపయోగించు, నువ్వు వాక్యం చదవడానికి ఉపయోగించు, పాటలు పాడటానికి ఉపయోగించు. చదువుకుని నీ ఉద్యోగానికి, నీ కుటుంబం పోషించుకోవటానికి, నీ బ్రతుకటానికి ఆ చదువు ఉపయోగపడుతుంది. కానీ దేవుని జ్ఞానము అన్నిటికీ ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రాణము జీవింపబడటానికి ఉపయోగపడుతుంది. నలిగిపోయిన నీ జీవితాన్ని సరిచేయడానికి ఉపయోగపడుతుంది దేవుని యొక్క జ్ఞానము. దేవునికి స్తోత్రం. సకల జ్ఞానం నేర్చుకున్నాడు మోషే. అయితే ఏం చేశాడు? సకల విద్య శాస్త్రాలు నేర్చుకున్నాడు. అయితే ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజల్ని 20 లక్షల కాల్పాలను నడిపించడానికి తన జ్ఞానాన్ని ఉపయోగించాడు. కానీ తన కుటుంబాన్ని, తన పిల్లలని, తన భార్య బిడ్డలు పోషించుకుంటానికి కాదండి తన జ్ఞానాన్ని ఉపయోగించింది. తన నశించుతున్న ఇశ్రాయేలుని విడిపించటానికి, మరి పడిపోయిన వారిని, జారిపోయిన వారిని, తప్పిపోయిన వారిని నువ్వు వాక్యం చదవటం వలన కొంతమందికి అర్థమై వాళ్ళు ఆత్మీక బలపడతారేమో. నీ పాట వలన ఒకరు హృదయం ఆకర్షించబడద్దేమో. అందుకు కూడా నీ జ్ఞానాన్ని ఉపయోగించాలి, నీ చదువును ఉపయోగించాలి. కానీ ఆ చదువు తీసుకెళ్ళి వాళ్ళు బ్రతుకే ఉపయోగించుకునే వాళ్ళు చాలా మంది లోకంలో ఉన్నారు. జ్ఞానము ఘనతను స్వతంత్రించుకుంటుంది. జ్ఞానం ఏం చేస్తుంది? ఘనతను స్వతంత్రించుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము కలిగి ఉండు, జ్ఞానము నేర్చుకో, దేవుని యొక్క ఘనతను సంపాదించుకో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఒకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలయ్యా. మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీ కృప తోడుగా ఉంచండి. నీ వాక్యము నీ బిడ్డల హృదయాలను ప్రభు నాటబడే కృప దాయించి, జ్ఞానాన్ని దాయించి, తెలుగుని దాయించి, ఆనందమును, సంతోషమును దాయించి, నీ కృపల వర్ధలింపరిచి, నీ మహిమతో కప్పి బలపరిచి, మీ నామానికి స్తుతులు, స్తోత్రాలు. చాలా జ్ఞానం కలిగి ఉండాలి. అలసిపోయి ఉండాలి, ప్రార్థనలు అలసిపోయి ఉండాలి, పనులు అలసిపోయిన నీ బిడ్డలకి ఓరట కలిగించి జ్ఞానమైన మాట. అయ్యా, నువ్వు సుందరుడు అని నిన్ను ఆరాధించటం, నిన్ను సేవించటం, నిన్ను మహిమపరచటం చేస్తే అయ్యా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. కృంగిన మనసుకి, అలసిపోయిన మనసుకి ఊరట కలిగిస్తున్నాయి. ఆ ఊరట కలిగించి అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నిన్ను వర్ణించటం వలన వచ్చే ఊరటను బిడ్డల ప్రభు జ్ఞానంతో తీసుకునే కృప దాయించి, దేవానికి వందనాలు, స్తోత్రాలు. వినయము ఏదైతే నేర్పించు, అది ప్రాణాలు వచ్చి పరచు. దేవానికి వందనాలు. జ్ఞానులైతే ప్రభు అయ్యా ఘనతను స్వతంత్రించుకుంటారయ్యా. జ్ఞానము కలిగి మేము ఘనతను స్వతంత్రించుకునే కృప దాయించి, అయ్యా ఒకవేళ జ్ఞానం కొదుకుంటే నేను మీ సన్నిధిలో మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేసి జ్ఞానాన్ని పొందుకునే కృప దాయించి, అంటే జ్ఞానము తెలుగుని విడుదలకు అనుగ్రహించి యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.